హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటరెడ్డి గోపాలపురం. ఈ 2 ఎకరాల పొలం ఇది. 2 ఎకరాల పొలంలో మార్చిలో వేసినాము. మార్చి ఫస్ట్లో దోస చెట్టు వేసినాము. ఏప్రిల్ మే మధ్యలో వచ్చేసింది పొలం. దోస పొలం మొత్తం కోసేసినాము. మళ్ళీ అమ్మిడి ఇంకొక కారుకి రెడీ చేసుకున్నాము. ఎండలు బాగా ఫుల్గా ఎక్కువ అవడం వల్ల ఈ ఎండలకి నీళ్ళు ఎంత వేసినా గిద్ది రాదనేసి కాయ రాదనేసి వదిలేస్తాం అన్నమాట. మబ్బడి అంతా క్లీన్ చేసి పెరికిచ్చినాము. 2 ఎకరాలు చేరి 12,000 అయింది కూలీలు. అంత లాస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ కారు వదిలేసినాం అన్నమాట. ఇంక ఎండలో రాదు, వచ్చేది లేదు. మళ్ళా జనవరికి మొత్తం పట్ట మొత్తం పీకేసేసి పైపు జొన్న పైపు లోపల నీళ్ళ వాటర్ పైపు మొత్తం లాగుడ్డ వేసి మళ్ళీ మొత్తం పొలం 2 ఎకరాలు దున్నేయాలి. మొత్తం దున్నేసి మళ్ళా జనవరికి మళ్ళీ కారు రెడీ చేసుకోవాలి. ఈ 5 లక్షలు పెట్టుబడి అయింది ఫ్రెండ్స్ ఫస్ట్ కారు. ఈ కారులో మనకు ఆదాయం బాగా వచ్చి ఉంటుంది. ఈ కారులో ఆదాయం వచ్చి ఉంటుంది, కానీ 2వ కారులో ఇప్పుడు ఎండ ఎక్కువ కాయటం వల్ల కాయ రాలేదు. పక్కన వేసి చూసినాము మితంగా 1 ఎకరం నేల, దాంట్లో తగ్గిపోయింది రాబడి. అందువల్ల ఇది ముగించేసినాము. తిరిగి ఇంక ఈ 2 నెలలు వానిచ్చి 2 నెలలు మళ్ళా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ సంవత్సరంకి ఇదంతా దుక్కు దున్ని దెబ్బెరు తోలి రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదే మా రైతు బాధలు చూసినారు కదా ఫ్రెండ్స్. ఇదంతా నాదాసరాకు అవి వచ్చినాయి. వచ్చిందంతా ఇది ఆకుకూరలు కానీ అవి ఏం ఉపయోగిస్తాము. బాయ్ ఫ్రెండ్స్.